నా పేరు రవితేజ. నేను వైజాగ్లో ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేస్తాను. దాని పేరు వైజాగ్ ఇన్సైట్. సో ప్రజెంట్ నాకు ఇన్స్టాగ్రామ్లో 2,76,000 ఉన్నారు. అండ్ అలాగే యూట్యూబ్లో కూడా 1,40,000 వరకు సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ అది లేటెస్ట్ ట్రెండింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లందరినీ అరెస్ట్ చేస్తారు. దాని గురించి ఏంటి? వాట్ ఈస్ యువర్? సో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం అనేది చాలా ఇల్లీగల్ అండి. సో దానివల్ల ఎవరైతే బెట్టింగ్ చేసే వాళ్ళే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా లైక్ రోడ్డును పడాల్సిన సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ ఉంది. ఇంతెందుకు లైక్ నేను 2-3 డేస్ నుంచి నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో స్టోరీస్లో పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. సో దానికే చాలామంది రిప్లై ఇస్తున్నారనమాట. అన్న నేను ఈ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్ పేజ్ని ఆ లింక్ క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి 10,000 పోగొట్టుకున్నాను, కొంతమంది 25,000 పోగొట్టుకున్నాను అని చెప్పి డైరెక్ట్ మెసేజ్ వస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం అలాంటి వాళ్ళకి ఇలా ఒక్కరిద్దరుగా చాలామంది ఉన్నారనమాట. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే మనం 10 మంది ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఒక మంచి గురించి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, కానీ ఒక నాశనం అయిపోతారు విధంగా మనం ఏది సజెస్ట్ చేయకూడదు అనమాట ఫాలోవర్స్కి. సో ఎవరైనా అప్రోచ్ అయ్యారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని? చాలామంది అప్రోచ్ అయ్యారు. లైక్ ఈవెన్ యూట్యూబ్లో మా మెయిల్ ఐడీస్ ఉంటాయన్నమాట. సో డైరెక్ట్గా మెయిల్కి మెయిల్స్ చేయడము, లైక్ సో అండ్ సో బెట్టింగ్ యాప్ ఇంత అమౌంట్ ఇస్తాము, లైక్ పర్ క్లిక్కి ఇంతమంది జాయిన్ అయితే ఇంత ఇస్తాము అని చెప్పి కూడా అడుగుతారు. లైక్ ఇట్స్ ఈవెన్ ల్యాక్స్లో ఉంటుంది అనమాట. బట్ మేము ఎప్పుడు కూడా మేము నమ్మేది ఏంటంటే ఒకరికి మంచి చేయాలనే చూస్తాం, మా సిటీని మేము బాగు చేయాలనుకునే చూస్తాం అనమాట. సో మాకు అంత అమౌంట్ ఆఫర్ చేసినా సరే మేము ఎప్పుడు ఒక స్టెప్ బ్యాక్ చేసి ఎప్పుడు మేము మనీ గురించి బెట్టింగ్ యాప్స్ అవి ప్రమోట్ చేయలేదు ఇప్పటి వరకు కూడా. సో అది జనరల్గా ఎంత వీళ్ళు చెప్తూ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్కి ఎంత అంటే అది ఎలా ఉంటుందంటే మనకున్న ఫాలోవర్స్ బట్టి అండ్ మనం ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. లైక్ మీరు ఒక రీల్ చేశారని అంటే 50,000 ఇస్తారు. మీకు ఇంకా లైక్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారంటే ఈవెన్ 1 lakh ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో అలా ఈవెన్ అక్కడ డాలర్స్లో మీకు మెన్షన్ చేస్తారు, మీకు ఒక వీడియోకి ఇన్ని డాలర్స్ వస్తాయి అని చెప్పేసి. సో ఫైనల్గా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి బాధపడుతున్న ఇన్ఫ్లుయెన్సర్కి వాట్ ఈస్ యువర్ అంటే వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో నాకైతే తెలీదు. బట్ వాళ్ళు చేసింది అయితే చాలా తప్పు. ఎందుకంటే దానివల్ల చాలామంది లైక్ మనకు తెలిసిన వాళ్ళే చుట్టుపక్కల 10 మంది ఉన్నారు, అలా తెలియని వాళ్ళు lakhs of members ఉంటారు కదా. సో వాళ్ళు నష్టపోవడం కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నష్టపోయి చాలామంది సూసైడ్ కూడా చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం కదా. సో అది అలా చేయడం చాలా తప్పు. లైక్ ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి మీద అయితే కేసు అయితే ఫైల్ అయిందో వాళ్ళు నిజంగా తప్పు చేస్తుంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడి, ఇన్కేస్ పాసిబిలిటీ ఉంటే ఎవరైతే వాళ్ళ వల్ల నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లిస్తే బాగుంటుందని నేనైతే భావిస్తున్నాను. ప్రజెంట్ బెట్టింగ్ యాప్స్ అవి వస్తున్నాయి కదా. ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో చూస్తే బెట్టింగ్ యాప్స్ మీద ఫైటింగ్ అయితే జరుగుతుందండి. లైక్ సజ్జనర్ సార్ కానీ, లైక్ యూట్యూబర్ నాన్వేషణ కానీ వీళ్ళందరూ చాలా గొప్పగా కృషి చేస్తున్నారు. లైక్ యూత్ బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్లకుండా కొంతవరకు అయితే కట్టడి చేస్తున్నారు. ఈవెన్ లైక్ సొసైటీ మీద ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళే అంత చేస్తున్నప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ అవి పాస్ అయితే బాగుంటుంది. అండ్ వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకొని అవేర్నెస్ అవి క్రియేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. యూత్ బెట్టింగ్స్ వైపు అవి వెళ్ళకుండా ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి.